నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మంచిర్యాల పట్టణం మేదరివాడలో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ 5 రోజుల్లో కేసును ఛేదించి నేరస్తులను అరెస్టు చేసిన మంచిర్యాల పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేసిన ఏసీపీ ప్రకాష్ మంచిర్యాల పట్టణంలో ఘనంగా మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయంలో కాకా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడం సంతోషదాయకమని తెలిపారు. కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా, పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా, కార్మిక నాయకునిగా దశాబ్దాల పాటు సేవలందించడం జరిగిందని అన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయించిన ఘనత కాకా గడ్డం వెంకటస్వామిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రామగిరి బానేష్, సురేష్ బల్దువా, ప్రభాకర్ నాయక్, మున్సిపల్ మేనేజర్ వినయ్ కుమార్, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన, పాటుపడిన గొప్ప నాయకుడు గడ్డం వెంకటస్వామి గారి 95వ జన్మదినం. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. ఈరోజు తెలంగాణ ప్రజలంతా ఇది పండుగను చేసుకోవాల్సినంత అవసరం ఉన్నది. ఎందుకంటే తన జీవితం మొత్తం కేవలం బడుగు బలహీన వర్గాల కొరకే అంకితం చేసిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కానివ్వండి, పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో కానివ్వండి, రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కానివ్వండి, కేంద్ర మంత్రిగా పనిచేసి మన మంచిర్యాల పట్టణానికి, ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గానికి మరి ఎంతో సేవ చేసినారు. ఆ సేవలు మనం ఎప్పుడు మర్చిపోలేము. 1969లో మరి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఆయన తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కావాలని కొట్లాడిన ఒక పెద్ద దళిత నాయకుడు ఆయన. అలాగే కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినారో ఆ రోజు కూడా ఆయన పార్టీలకు అతీతంగా మరి తెలంగాణ ఉద్యమానికి ఆయన తన మద్దతును ప్రకటించినాడు. కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ మెంబర్షిప్లో కూడా ఆ మీటింగ్లో కూడా మరి తెలంగాణ అవసరం గురించి మాట్లాడిన గొప్ప నాయకుడు ఆయన. మరి అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. మరి ఈనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వారి జన్మదినాన్ని అధికారికంగా చేయడం అనేది వారికి మంచి గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. మంచిర్యాల పట్టణంతో వారికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వారు మా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మరి మంచిర్యాల నుండి చెన్నూరుకు పోవడానికి రైల్వే ట్రాక్ మీద ఏదైతే మనకు ఇబ్బందులు కలుగుతుందనో గంటల కొద్దీ ఆ రోజు వెహికల్స్ కానీ ప్రజలు కానీ అటు ఇటు ఎదురు చూడాల్సిన రోజులు. అలాంటప్పుడు తన పదవిని ఉపయోగించుకుంటూ మరి వారు ఆ రోజు మంచిర్యాల పట్టణానికి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేసినారు. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మనం ఆ రోడ్డు మీద, ఆ బ్రిడ్జ్ మీద ఏదైతే నడుస్తున్నామో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి వారు మన మంచిర్యాల పట్టణానికి చిరస్మరణీయులు. కాబట్టి అలాంటి గొప్ప నాయకుడిని జన్మదినాన్ని మనం చేసుకోవడం అనేది మనందరికీ ఆనందదాయకమైన విషయమని తెలియజేసుకుంటూ ప్రజలందరూ తెలంగాణ కొరకు పాటుపడిన ప్రతి నాయకుడిని ఇలా కాంగ్రెస్ పార్టీ
గౌరవిస్తున్నది, అభినందిస్తున్నది. అధికారికంగా వాళ్ళ కార్యక్రమాలను చేపడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముందుగా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు కాకా వెంకటస్వామి దళిత నాయకుని 95వ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే కాకా వెంకటస్వామి గారు అంటేనే సింగరేణిలో తలుచుకొని వారు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సింగరేణిలో పెన్షన్ వస్తుందంటే కాకా వెంకటస్వామి గారి పుణ్యము. తర్వాత పోతే కాకా వెంకటస్వామిని మా దళితులందరూ కూడా చాలా గర్వించదగ్గ నాయకుడు. ఎందుకంటే ఆయనకు ఒక పేరు వచ్చింది. ఏం పేరంటే, అతనికి కొన్ని సంవత్సరాల కిందట ఆయన గడ్డం వెంకటస్వామి కాకుండా గుడిసెల వెంకటస్వామి అనే పేరు కూడా ఢిల్లీ దాకా పాకిందంటే ఈరోజు మేము దళితులందరం గౌరవంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత వచ్చేసి మన ఏదైతే వెంకటస్వామి గారు ఉన్నారో, మాకు ఏదైతే సంజీవయ్య కాలనీ ఉందో దాంతో ప్రత్యేక అనుబంధం ఉంది. దానికి ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఆ ఏరియాను కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు, అంటే మా అప్పుడు చిన్నపిల్లలం, ఆ టైంలో కూడా మా కాలనీకి వచ్చి మా వాళ్ళందరితోటి, మా దళితులతోటి కూర్చొని రచ్చబండలాగా కూర్చొని మాట్లాడిన రోజులు మాకు గుర్తుకొచ్చి ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. కాబట్టి కాకా వెంకటస్వామి గారి 95వ జన్మదినాన్ని మన కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ కొరకు పాటుపడ్డ వాళ్ళందరి కొరకు ఏదైతే అధికారికంగా నిర్వహించాలని ప్రకటించినందుకు వారికి కూడా రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మన ముఖ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రకాష్ వివరాలను తెలుపుతూ, ఈ నెల 29న పట్టణంలోని మేదరివాడలో ఒక ఇంటిలో మహిళ విజయలక్ష్మి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ విషయమై రెబ్బెన మండలం దేవుడిగూడలో నివాసం ఉంటున్న మృతురాలి కూతురు చింత భవిత భర్త రాజశేఖర్లు సెప్టెంబర్ 30వ తేదీన మంచిర్యాల పోలీస్ స్టేషన్లో తన తల్లి విజయలక్ష్మి మృతి అనుమానాస్పదంగా ఉందని, మృతురాలి గొంతుపై కమిలిన గాయాలు ఉన్నాయని, తన తల్లిని ఆస్తి తగాదాలతో పెదనాన్న కుటుంబం వారే చంపి ఉంటారనే అనుమానం ఉందని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఈ రోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్ నందు కేసులో అనుమానితులైన చింత శ్రీనివాస్ మరియు అతని తల్లి చింత లక్ష్మిలను అరెస్టు చేసి విచారించడం జరిగిందని తెలిపారు. నేరస్తులు తెలిపిన వివరాల ప్రకారం మృతులారి భర్త శంకరయ్య మరియు నేరస్తుడు అయిన చింత శ్రీకాంత్ తండ్రి వెంకటి ఇద్దరు సొంత అన్నదమ్ములు. 2 కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో పెద్ద తల్లి అయిన విజయలక్ష్మిని ఎలాగైనా చంపాలనే ఆలోచనతో నేరస్తులు చింత శ్రీకాంత్ తన తల్లిని అక్క ఇంటికి మహబూబాబాద్కు పంపించి తాను ఒక్కడు 29 సెప్టెంబర్న ఉదయం 9 గంటలకు విజయలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి ఆమె గొంతు నులిమి చంపివేసినట్లు తెలిపాడని అన్నారు. ఎవరికి అనుమానం రాకుండా చింత శ్రీకాంత్ తన ఇంటి వద్దనే ఉన్నాడని, మృతురాలి చిన్న కూతురు భవిత వచ్చిన తర్వాతే ఇంటి నుండి బయటకు వెళ్లాడని తెలిపారు. ఈ రోజు హమాలివాడ శివారు ప్రాంతంలో ఉంటూ చింత శ్రీకాంత్ కూడా అక్క ఇంటికి వెళ్లిపోవడానికి మంచిర్యాల రైల్వే స్టేషన్కు రాగా పక్కా సమాచారంతో అరెస్టు చేయడం జరిగిందని, అతనికి ప్రోత్సహించిన తల్లి లక్ష్మిని కూడా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ఐ సన్నతిరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తేదీ 30/9/2024 రోజు చింత భవిత, ఈమె 23 సంవత్సరాలు. ఈమెది సొంతూరు ఇక్కడనే పెళ్లి చేసుకొని రెబ్బెన మండలం ఆసిఫాబాద్ జిల్లాలో పెళ్లి చేసుకొని పోవడం జరిగింది. ఆమె పోలీస్ స్టేషన్లో వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లి విజయలక్ష్మి ఎవరో హత్య చేసిందని, ఒక గొంతు నుండి హత్య చేసిందని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి టౌన్ సిఐ గారు, బన్సీలాల్ గారు దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేసు రిజిస్టర్ చేసుకొని పోస్ట్ మార్టం పంపించేసి డెడ్ బాడీ అప్పగించడం జరిగింది. అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మేము చింత శ్రీకాంత్ అండ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, చింత శ్రీకాంత్ వయసు 33 సంవత్సరాలు, వాళ్ళ అమ్మ 52 సంవత్సరాలు. వాళ్ళు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా వాళ్ళు ఏది మహబూబాబాద్ దిక్కు పోతాం అనుకున్నప్పుడు పట్టుకొని విచారిస్తే ఇట్లా మహబూబాబాద్ పోతున్నాము అనే సమాధానం రావడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే పంచల ముందర వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ చనిపోయిన ఆమె తర్వాత ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ వాళ్ళ నాన్న వెంకటి, చనిపోయిన వాళ్ళ భర్త
శంకరయ్య. ఈ శంకరయ్యకి 2 భార్యలు. ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత ఆమెకు ఒక కూతురు. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని విజయవాడలో ఉంటా ఉన్నది. ఈ శంకరయ్య సెకండ్ మ్యారేజ్ చేసుకుంది విజయలక్ష్మి. సో ఈ వెంకటికి శంకరయ్యకు ఈ ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ ఆస్తి కొంచెం ప్రైమ్ లొకాలిటీలో ఉంది. సో ఆస్తి తగాదాలు వీళ్ళకు శంకరయ్యకు ఒక భాగం వచ్చింది, తర్వాత వెంకటికి ఒక భాగం వచ్చింది ఆ ఇంట్లో. తర్వాత వేరే ఖాళీ ప్లేస్లో కూడా చెరి 3 గుంటలు వచ్చింది. సో దాంట్లో కొంచెం డిస్ప్యూట్. ఇలా ఈ శంకరయ్యకు వెంకటికి తల్లిదండ్రుల్లో తల్లి మొన్నటి వరకు ఉంది, గత కొంతకాలం వరకు ఆమె చనిపోయింది. ఆమె భాగం ఏదైతే ఉందో అది నాకు ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతున్న క్రమంలో ఈ శ్రీకాంత్కు ఈ లక్ష్మికి ప్లస్ విజయలక్ష్మికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే ఇంట్లో ముందర వీళ్ళు ఉంటారు, శ్రీకాంత్ ప్లస్ వాళ్ళమ్మ, మధ్యన ఆ పెద్ద మనిషి ఎవరైతే చనిపోయిన ముస్లిం ముందు వాళ్ళ నానమ్మ, అది తర్వాత ఈ విజయలక్ష్మి ఒకతే ఉంటుంది. 2 బిడ్డలు కాబట్టి 2 విజయవాడ ఒకరు, రెబ్బెనలో ఒకరు ఉంటున్నారు, ఒకతే ఉంటుంది. సో వీళ్ళిద్దరికి ఈ శ్రీకాంత్కు లక్ష్మికి మరియు విజయలక్ష్మి రోజు గొడవలే జరుగుతూ ఉంటాయి ఈ ఆస్తి విషయంలో. సో ఇవన్నీ ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు చిన్న పంచాయతీలు కూడా జరిగినాయి. సో ఇది జరుగుతున్న క్రమంలో 29వ తారీఖు నాడు ఇదంతా గొడవ ఎక్కువైపోయింది. ఎక్కువైన తర్వాత వీళ్ళ తల్లి అతను ఒక ప్లాన్ చేసుకొని ఈ ఊరికి ఇట్లనే సతాయిస్తూ ఉంది, ఏదో ఒకటి చేస్తే అయిపోతుందని చెప్పే ఉద్దేశంతో నేను ఈరోజు నన్ను పంపించేసి అక్క దగ్గరికి, అక్క మహబూబాబాద్ దగ్గర ఉంటుంది, నువ్వు పంపించేసి నువ్వు చంపేసి అని చెప్పేసి ఆమె చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే తిట్లు పురాణం స్టార్ట్ చేస్తే ఆ ఇంట్లో ఇతను ప్లస్ వాళ్ళ విజయలక్ష్మి ఎవరైతే డిసీజ్డ్ ఉందో ఆమెనే ఉంటుంది. ఆ వెనుకకు పోయి అప్పుడు కూడా తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత ఒక్కతే ఉన్నది కాబట్టి ఇటు పక్కన మొత్తం వెనకాల ఏముండదు ఖాళీ ప్లేసు, పోయి అతను చెప్పిన దాని ప్రకారము కుర్చీలో కూర్చొని ఉంటే ఈ గొంతు పట్టుకొని మొత్తం చనిపోయేదాకా అట్లనే పట్టుకొని వచ్చి చంపిన అని చెప్పడం జరిగింది. సో దాంట్లో అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అతన్ని మరియు వాళ్ళ అమ్మని ఇద్దరిని వాళ్ళ టౌన్ సే గారు బన్సిలాల్ గారు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ టీంతో సహా. అతని దగ్గర ఒక స్కూటీ, ఒక సెల్ ఫోను రికవరీ చేయడం జరిగింది. ఇది కేవలం ఆస్తి తగాదాలో భాగంగా ఈ ఆమెని చంపడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యాపార కూడళ్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న అక్రమ కట్టడాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాలతో మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయడాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి ఖలీందర్ అలీఖాన్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖలీందర్ అలీఖాన్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ సుందరీకరణే లక్ష్యంగా మరియు ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని వ్యాపార కూడళ్లలో రోడ్డుకి ఇరువైపులా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం జరిగిందని, దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉండవని, సామాన్య ప్రజలు తమ కార్యక్రమాలను యథావిధిగా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోగలుగుతారని, స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సిపిఐ పార్టీ తరపున ఎమ్మెల్యేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, పట్టణ సుందరీకరణకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు వెన్నంటే ఉంటామని అన్నారు. గత ప్రభుత్వాలు 30 సంవత్సరాలుగా చేయలేని పనిని ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే పూర్తి చేయగలుగుతున్నారని ఆయన ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నిర్మూలించడానికి అక్రమణలను తొలగించడం జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ గత పాలకులు కానీ చేయలేని ధైర్య సాహసమైన పనులను చేస్తూ అటు మాతా శిశు కేంద్రం తీసుకోండి, రకరకాలటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, పట్టణ సుందరీకరణను, ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని పట్టణ సుందరీకరణ భవిష్యత్తు పట్టణ సుందరీకరణ గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ పాలక వర్గాన్ని మేము ఎంతో శ్లాఘిస్తున్నాం. వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుందని, వాళ్ళతో వెన్నుదన్నుగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద వర్గాలకు కాకుండా ఏదైతే ధనిక వర్గాలు ఫుట్పాత్లను ఆక్రమించుకొని మంచిర్యాల పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యను కల్పిస్తూ ఈ యొక్క న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయో, అదే రకంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్
సెల్యులార్ల పర్మిషన్ తీసుకొని సెల్యులార్లను కిరాయిలకు ఇచ్చుకొని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ వారి యొక్క వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయడం వల్ల, రోడ్లను ఇరుకుగా మార్చడం వల్ల వినియోగదారులు, ప్రజలు పార్కింగ్ లేక మంచిర్యాలలో చాలా సమస్య తీవ్రతరంగా ఉంది. ఆ తీవ్ర సమస్యను గమనించినటువంటి పాలక వర్గము ఈరోజు తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నది. ఈ నిర్ణయాలను మేము పూర్తిగా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము వారి వినూత్నులుగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా దశాబ్దాల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలందించిన కాకా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను పట్టణంలోని హైటెక్ సిటీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గృహంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వారియర్స్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి, దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విశిష్ట సేవలు అందించిన కాకా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలకు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా కాకా గడ్డం వెంకటస్వామి అందించిన సేవలకు గుర్తుగా ఈరోజు 100 మందికి పైగా రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. కాకా వెంకటస్వామి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ నాయకులు, చెన్నూరు మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి 95వ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఆధ్వర్యంలో, అదేవిధంగా యువజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం సోషల్ మీడియా వారియర్స్ రావడం జరిగింది. కాకా గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చాలా మందికి ఎనలేని సేవ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈరోజు కాకా గారిని తలుచుకుంటూ తను చేసినటువంటి సేవలు గుడిసెల వెంకటస్వామిగా, అదేవిధంగా కాకా వెంకటస్వామిగా చాలా మందికి తెలిసిన వ్యక్తి. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు కూడా పెన్షన్ స్కీమును తీసుకొచ్చి చాలా మందికి ఒక ఉపాధి కల్పించినటువంటి గొప్ప నేత. ఈరోజు తన యొక్క జయంతిని మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా మేము రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకొని దాదాపు 95వ జయంతి సందర్భంగా 95 నుంచి 100 మంది సభ్యులు ఈరోజు జయంతి సందర్భంగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాకా గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తాం. దళిత పొలిబిడ్డ కాబట్టి మేము దళితులం అందరం, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ అందరం ఎప్పటికి కూడా తన ఆశయాలను మేము ముందుకు సాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అశోక్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్యారెలాల్ పరివార్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని భక్తులు దుర్గాదేవి పూజలో పాల్గొని తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ యూత్ కాలనీవాసులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు కాశీపేట మండలంలో ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భోజన్న, ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ శంకరయ్య, కాశీపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించారు. అలాగే మండల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బుగ్గ దేవాలయంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో పెద్దలు అడుగు బలైన ఆశాజ్యోతి కార్మిక సంఘ నాయకుడు గడ్డం వెంకటస్వామి గారి 95వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కాశీపేట మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ముందుగా మండల ప్రజలకు అలా బెల్లంపల్లి ప్రజలందరికీ కాకా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన తెలంగాణలో ప్రతి ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ తెలంగాణ ప్రభుత్వం రాస్తున్నామంటే మీరందరికీ తెర ముందున్న కేసీఆర్ మాత్రమే తెలుసు, కానీ తెర వెనుకున్నది మాత్రం కాకా వెంకటస్వామి గారు. ఆ రోజు ఉద్యమ సమయంలో దేశవ్యాప్తంగా పేరున్న నాయకుడు వెంకటస్వామి గారు. ఆ రోజు ఈ కేసీఆర్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోయి ప్రతి ఒక్క రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రిని కానీ కలిపియడంలో వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టంగా ఉన్న సమయంలో మన కాకా గారు ప్రతి ఒక్క రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రి గారు కలిపేయడంలో కీలక పాత్ర పోషించిండు. కానీ తెర వెనుక చేసింది కాబట్టి ఎవరికి తెలియదు. తెర ముందు నాటకాలు చేసింది ఒకరు, తెర వెనుక కష్టపడ్డది ఒకరు. ఈరోజు అట్లాంటి గొప్ప నాయకుడు తెలంగాణ గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జన్మదినాన్ని ఈరోజు ఒక ప్రభుత్వ పండుగగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ నుంచి అయినా మన విద్యార్థులు ఈరోజు మేము కాలేజీలో చాలా గొప్పగా ఆయన వేడుకలు నిర్వహించడం జరిగింది. మా టీచర్స్ కానీ ప్రిన్సిపల్ గారిని ఒకటే చెప్తున్నా, కాకా గారి గొప్పతనాన్ని కూడా మీరు అందరికీ పిల్లలకు తెలియాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కాశీపేట మండలంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కష్టపడి ఈరోజు మా గవర్నమెంట్ కాలేజీలో పనుల పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనుల పంపిణీ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీలో కేక్ కటింగ్, అట్లాగే ఆయన కుటుంబం ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని బుగ్గ టెంపుల్లో కూడా మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్క లాభాల వాటాను సవరించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ డిమాండ్ చేశారు. వాస్తవ లాభాలు 4.71 కోట్లు కాగా వాటిని కార్మికులకు పంచకపోవడంపై గుర్తింపు సంఘం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా వాస్తవ లాభాలను కార్మికులకు చెప్పాలని, దానిపై 33% లాభాల అవార్డును కార్మికులకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం లాభాలలో 4,700 కోట్ల పైన 33% అంటే 1,550 కోట్లను కార్మికులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందమరి వైస్ ప్రెసిడెంట్ జై శ్రీనివాస్, ప్రెసిడెంట్ నారాయణ, వెల్లి సుదర్శన్, బోనాల శ్రీనివాస్ రెడ్డి, చొప్పరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. 16,000 చిల్లర కోట్ల లాభాలు కార్మికులకు పంచిపెట్టాలి. అవి పంచిపెట్టడానికి ఈ నాయకులకి కన్ను మండినాయి. ఇన్ని పైసలా గన్ని పైసలా అని. ఇవాళ 2,000 కోట్ల చిల్లర కోట్ల మీదనే లాభాల వాటా 700 కోట్లు ప్రకటించింది. అంటే 13% లాభాల వాటా ఇస్తే ఏపీసీ నాయకత్వం సిగ్గు శరం లేకుండా ఇక ప్రెస్ మీటింగ్లు పెట్టి గతంలో ఇట్లా జరిగింది అని చెప్పడం కాదు. నువ్వేం చేసినావు? మేనేజ్మెంట్ నిలేసి ఎందుకు అడలే? పుట్టిన సంఘం, పెరిగిన సంఘం, ఆయన పుట్టిన సంఘం, ఈయన పుట్టిన సంఘం అని మీరే చెప్పుకుంటారు కదా. మరి కొట్లాడే దమ్ము మీకు లేదా? ఎందుకు నోరు విప్పలే? వెనక ఉండి మేనేజ్మెంట్ చెప్పినట్టు సపోర్ట్లు కొట్టారు, ఆడియన్స్ కొట్టినట్టు సపోర్ట్లు కొట్టింది. కానీ మా కార్మికులకి 4,000 కోట్ల మీద ఇవ్వాలి, ఇంత % ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. ఆ విమర్శలకు తట్టుకోలేక దొంగ అన్నట్టు వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ పెట్టి సిగ్గు లేకుండా పేపర్లో మాట్లాడుతున్నారు. ఇట్లా గతంలో ఇట్లా నుండి అని. అది కాదు. సింగరేణి యాజమాన్యానికి మేము చెప్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం ఉన్నతంగా చెప్పినందుకు. కానీ కార్మికులకు కష్టపడే కార్మికులకు పైసలు ఇస్తే నష్టమేముంది చెప్పు. ఇవాళ 3 లక్షల రూపాయలు ఒక్కొక్క కార్మికులకు వచ్చేది 1,20,000, 1,30,000 ఇచ్చి బాగా సంపాదించిన అనిపించడం మాట్లాడుతున్న ఈ బోకస్ మాటలు కార్మిక వర్గం నమ్మద్దు. ప్రతి బాయికి ఏటీసీ నాయకత్వానికి, గెలిచిన సర్కార్ నాయకత్వాన్ని నిలదీసి అడగండి. ఇంకా 700 కోట్ల రూపాయలు మాకు పంచిపెట్టండి అని అడగండి. హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. హెచ్ఎంఎస్ కూడా ఇదే దాని పని మీద యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మోసపు మాటలతో బతుకుతున్న ఏటీసీని నిలదీసి అడగండి. యాజమాన్యం కూడా వీళ్ళని సంఘం పెట్టుకొని కారణం
తెలంగాణ సంస్కృతిలో భాగంగా కాశీపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ శంకర్ ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల విద్యార్థులు తీరొక బతుకమ్మలను పేర్చి వారి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పచ్చిపాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ గంగా మంచిర్యాలలో బతుకమ్మ సంబరాలు విద్యార్థుల యొక్క కోరిక మేరకు నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ యొక్క ప్రాశస్త్యం ఏంటంటే ఇది ప్రకృతి పండుగ. ప్రకృతి లోపల లభించే అన్ని రకాలైన పుష్పాలను సేకరించి వాటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి తయారు చేసేదే బతుకమ్మ. ఇందులో ముఖ్యంగా ఇది ఆదిశక్తి అయిన అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది. ఇది మన యొక్క భారతీయ సాంప్రదాయం ప్రకారము ఇది ప్రపంచానికి ఇది నడవడానికి శక్తి అనేది అవసరము. ఆ శక్తి స్వరూపిణిని కొలిచి అంటే ఈ 9 రోజులు లేదా కొన్ని సందర్భాల్లో 11 రోజులు అనేవి జరిపి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తి స్వరూపిణి పేరుతో బతుకమ్మను జరుపుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని ముఖ్యంగా యువతులు, స్త్రీలు చాలా భక్తి శ్రద్ధలతో దీన్ని నిష్ఠతో దీన్ని పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజులు వాళ్ళు చాలా పవిత్రంగా ఉంది. ఇది శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఈ గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇందులో ప్రతి రోజు కూడా వాళ్ళు ఆడపడుచులు తర్వాత స్త్రీలు తమ కుటుంబాన్ని మంచిగా చూడాలని, కుటుంబ సభ్యులైన పిల్లలు వాళ్ళకు మంచి విద్య బుద్ధులు రావాలని, వాళ్ళు ఎంచుకున్న రంగంలో కూడా మంచిగా రాణించాలని కోరుకుంటూ ఇది దీక్షతో పూజిస్తూ ఈ 9 రోజులు చాలా సంతోషంగా దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ఈ సందర్భంగా మా కళాశాల లోపల పనిచేసే మహిళా అధ్యాపకులు పిల్లలందరికీ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి తరగతి గదుల లోపల వివరించడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరము ఈ విధంగా ఈ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో సంతోషంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ కళాశాలలో పనిచేస్తున్న మహిళా స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ఈ రోజు మందమరి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్లు మాట్లాడుతూ దాదాపు మందమరి పట్టణంలో 70 యూనిట్ల బ్లడ్ ఇవ్వడం జరిగిందని, అలాగే 500 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని, కాకా వెంకటస్వామి కార్మికుల పక్షపాతి, సింగరేణి సంస్థ నష్టాల బాటలో
బంద్ చేసే పరిస్థితుల్లో సింగరేణి సంస్థను కాపాడిన గొప్ప నాయకుడని, అలాగే సింగరేణి కార్మికులు పదవీ విరమణ చేశాక వాళ్ల పరిస్థితుల్లో ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో పెన్షన్ స్కీమ్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిదేనని, మందమరి ప్రాంతవాసులు గోదావరి నీరు త్రాగుతున్నారంటే దానికి కాకా వెంకటస్వామి కారణమని, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలకు 70,000 ఇల్లు ఇప్పించిన ఘనత వెంకటస్వామిదికే దక్కుతుందని, అలాగే వారి బాటలోని వారి తనయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి బాధలు తీరుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు నెరవట్ల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి బత్తుల రమేష్, మాజీ మండల అధ్యక్షులు కడారి జీవన్ కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి గారి జయంతిని ఈరోజు మందమరి పట్టణంలో అంగరంగ వైభవంగా చేసుకున్నాం. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు మన దేశానికి ఎనలేని సేవలు చేసిన గొప్ప నాయకుడు. పేద ప్రజలు కాకా వెంకటస్వామి గారి ఇంటికి పోతే ఇల్లు లేని వారికి హైదరాబాద్లో దాదాపు ఒక 70,000-80,000 ఇల్లు కట్టించిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అలాగే సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అప్పుడు సంస్థను బంద్ చేసే పరిస్థితుల్లో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి గారు. అదేవిధంగా మనం ఈరోజు గోదావరి నీరు తాగుతున్నామంటే దానికి కారణం కాకా వెంకటస్వామి గారు. అలాగే వారి కుటుంబం ఎల్లప్పుడూ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేశారు. అలాగే ఈరోజు పెన్షన్ తీసుకొచ్చిన ఘనత కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారిని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ కరీంనగర్ ప్రాంతం కానీ ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు చాలామందికి ఎంతోమందిని ఎమ్మెల్యేలను ఎంపీలను తయారు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు. కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. మంచిర్యాల పట్టణం మేదరివాడలో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ. 5 రోజుల్లో కేసును ఛేదించి నేరస్తులను అరెస్టు చేసిన మంచిర్యాల పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేసిన ఏసీపీ ప్రకాష్. మంచిర్యాల పట్టణంలో ఘనంగా మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు. సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.